హలో గైస్, నేను మీ తెలుగులో అయితే ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటంటే మనకైతే ఫిస్ట్ అయితే పెట్టాడు కదా. ఫిస్ట్ అయితే ఓకే, కొత్త బండిల్స్ కూడా ఇచ్చిన వీటిని అయితే పట్టించడానికి అయితే నేను ఇది వచ్చేస్తాను. మనకైతే ఇక్కడ వచ్చేసి అడవిలో బండ్లు అయితే ఇచ్చారు. ఒకటి రెండు గాల్ బండ్లు ఒకటి ఇచ్చారు. అండ్ వాల్ స్కిన్ అయితే హోలీది అయితే ఇచ్చాడు. రన్నింగ్ అంట, హోలీ రన్నింగ్. ఓకే, ఇక్కడ ఆకుల నుంచి వచ్చి అయితే చాలా బాగుంది. బండ్లు వచ్చేసి తర్వాత బండ్లు వచ్చేసి గిటార్ ఒకరు, అదే మ్యూజిక్ పియానో. మన అమ్మాయి వచ్చేసి డ్రమ్స్ అయితే కొడుతుంది అనమాట. లాస్ట్ వాల్ అయితే పెయింట్ చేసి చాలా క్రేజీగా అయితే ఉంది. ఓకే, మనకు వచ్చేసి కొత్త ఫిస్ట్ ఇట్టాడు అన్నాను కదా, ఇది అనమాట. ఎక్కడైతే మీరైతే చూడొచ్చు, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక ఫిస్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది గైస్. మనకైతే రెండు ఇచ్చాడు, దాంట్లో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. రెండోది వచ్చేసి వాల్ స్కిన్ అయితే చాలా క్రేజీగా ఉంది గైస్, చాలా బాగుంది అనమాట. ఓకే, లక్కీ రాయల్ కూడా మార్చాడు. బండ్లు అయితే చాలా బాగుంది. ఓకే, నాయి అయితే స్పిన్స్ ఎన్ని అవునాయి అంటే 49 ఇది 94 అయితే అయినాయి అనమాట. ఓకే, తర్వాత 6లో ఇలా ఎలాగో తగిలేసి గన్న చెప్పేశాను, ఇది కూడా చెప్పేశాను. ఓకే, ఇంకా చెప్పాల్సింది లేదనమాట. ఇంకా మనమైతే లెట్స్ ప్లే ద గేమ్. ఓకే, మనమైతే బియర్ అయితే ఆడదాం అనమాట. సోలో వర్సెస్ జియో అయితే ఆడదామా? ఓకేనా, సిద్ధమా మీరు? సోలో వర్సెస్ జియో అని ఫామస్ అయిందని అని నేనైతే పెడతలేదు, వెనక్కి తగలేదమ్మని అయితే అనుకోకండి. ఫిస్ట్ అయితే వచ్చేసింది. తర్వాత థామ్సన్ అయితే ఇంకొనగా ఓనర్ కాపాడుతుంది కదా. మీకు నమ్మకపోతే ఇంకొంచెం చూడండి. ఇక్కడ ఆల్రెడీ 2 లెవెల్ అయితే అయిపోయింది. వెంటనే 3 లెవెల్ చేయడానికి ఇంకా మన దగ్గర అయితే 9 టోకెన్స్ అయితే కావాలి. ఓకే, టవర్ చేద్దామని వదిలేసాను. అండ్ మనకు వచ్చేసి ఓకే మనం ఇది కంటిన్యూ చేద్దాం అనమాట. ఓకేనా, మన దగ్గర వచ్చేసి లాంగ్ ఉంది, షార్ట్ ఉంది. ఇప్పుడు మనమైతే బియర్ అయితే ఆడదామా? లెట్స్ ప్లే ద గేమ్. ఓకే, బియర్ స్టార్ట్ అవ్వింది అనమాట. మన క్యారెక్టర్ వచ్చేసి ఓరియన్ అండ్ హీపీ క్యారెక్టర్. ఓకే, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు దిగే ప్లేస్లోనే దిగుదామన్నమాట. పీక్ పక్కన వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ ఇల్లు మనది. ఓకే, మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికాడ అయితే దిగా. ప్రిఫర్ ఏం పెట్టేది అర్థం, కానీ ఇంటి పేరు నేను పెట్టింది రాయల్ ఎన్ఫీల్డ్. ఎక్కడ మనకు వచ్చేసి ఎంబెట్టి ఈ దొరికినాయి. కోకైన్స్ అయితే దొరికినాయి 500. ఓకే, అండ్ పరఫర్లు కూడా దాన్ని పరఫర్ని అయితే కదా ఉదయేసి పరఫర్లు వద్దు. ఎందుకంటే మనకు ఒక థామ్సన్ దొరికితే దాని పేరేంటి మర్చిపోయాను. థామస్ దొరికితే ఖచ్చితంగా మనకైతే ఉండాలి. ఇది బుల్లెట్లు ఉండాలి కాబట్టి అయితే పరఫర్ని అయితే ఉంచుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్సమైట్ ఉంది. ఎక్సమైట్ ఇస్తాను అనమాట. ఓకే, ఎక్కడికి వచ్చేస్తాను చెప్పి ఎక్కడికి వచ్చేస్తావు అంటున్నాను నేను. వీడు నాకైతే చాలా అడ్వైజ్ కొట్టాడు కదా వీడికి, కానీ అవ్వలేదన్నమాట. అమ్మ 3 చిప్ వీడి దగ్గర ఉండే నాకు మతమైంది అసలు. 3 చిప్ 6 షాట్ పెట్టుకుని మెయిన్గా అయితే వచ్చాడు కుర్రోడు, కానీ తొంగను పోయాడు అనమాట. పర్వాలేదు, మన దగ్గర వచ్చి ఖచ్చితంగా 60 బుల్లెట్లు అయితే ఉండాలన్నమాట. అయ్యి ఓకే, ఇక్కడ పైన అయిపోతున్నాడు. ఓకే, మనమైతే వెళ్ళిపోద్దాం. పక్కన
ఓకే, రెండో కిల్ అయితే మనకైతే చాలా ఈజీ అయితే వచ్చిందని చెప్పచ్చు. ఓకే, మన దగ్గర వచ్చేసి బ్యాగ్ అయితే దొరికింది. అండ్ ట్రిపుల్ జిప్ తీసుకున్నాము కాసేపు, తర్వాత తీసేద్దాం. తరువాత మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి డ్రాప్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఓకే, మనకు వచ్చేసి 2 కిల్స్ అయితే చేసామా, అది కూడా చాలా పెద్ద ఏం కష్టం లేకనే చేసాము. ఓకే, ఇప్పుడైతే దీంట్లోకి వెళ్ళి ఏమన్నా ఉన్నాయా, లేవు, ఈరు పాడేశారు. ఓకే, మనమైతే ఇదైతే ఫుల్గా చేసుకున్నాం అనమాట. చేసుకుని ఇప్పుడు ఎనిమిస్మెంట్కి ఎలా వద్దా అనిపిస్తుంది. ఎందుకంటే 6 షాట్ త్రిబుల్ ఉంది మన దగ్గర, అది త్రిబుల్ జిప్ ఉంది. అయినా సరే పీక్లు ఎనిమిస్ చాలా దారుణంగా అనేది ఉంటుంది. మనమైతే సేఫ్ గేమ్ ఆడి బోయే ట్రై చేయాలి, ఖచ్చితంగా బోయ్ అయితే ట్రై చేయాలి. ఓకే, సర్కిల్ అయితే అయింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నేను ఆడేది శాంసంగ్ గ్యాలక్సీ ట్యాబ్ అనమాట. మీరు కంగారు అడగండి, ట్యాబ్లో అంటున్నాడు ఎంత బాగా ఎలా అంటున్నాడండి. చూడండి ఎలా లాగ్ అయిందో చూడండి. ఓకే, అది కాల్చేయండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నావు? ఓకే, మనమైతే ఇన్వెస్ట్మెంట్కి అయితే రెస్ట్కి అయితే వెళ్దాం అనమాట. తమ్ముళ్ళు వస్తున్నాను కూడేసుకోకండి అని చెప్పాను, వాళ్ళు అక్కడ వాళ్ళు చేపడింది అనమాట. ఓకే, ముందు కొంచెం తెలిసిగా ఏం జరగాలి. చాలా అన్యాయం ఇది, చాలా మంది చాలా అన్యాయం. వెనకాల నుంచి డబల్ షాట్ వేసి అసలు ఇది చాలా అన్యాయం ఇది. నేను ఒప్పుకోను. వెనకాల చూడలేదు వేసి అమౌంట్లో వేసి అంతే ఎగిసి పడ్డాడు. ఓకే, అశోక్ బాయ్ అన్నాడు, ఆన్లైన్లో బాయ్కి అయితే పెట్టాను. రా బ్రో, అశోక్ బ్రో బ్రో అని చెప్తాడు. ఒకసారి వాళ్ళకిద్దాం, ఒకసారి రాయండి. ఓకే, అశోక్ బ్రోకి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మనమైతే రూమ్ కొట్టి ఎవరో ఒకరు రూమ్లోకి జాయిన్ చేస్తారు కదా, మనమైతే వెళ్దాము. పాయింట్స్ వచ్చేసి ఓకే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే, మన టీం ఓకే, పైన వచ్చేసి క్యాప్టెన్ తినేసి మనమైతే ట్రై చేద్దాం. మన కొత్తగా మళ్ళీ లేదని తర్వాత విషయం. ఓకే, కొనేసారు ఆల్రెడీ. ఓకే, దినేష్ బ్రో అయితే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఓకే, దినేష్ బ్రో అయితే మాట్లాడలేదు అనమాట. పర్వాలేదు, మనమైతే జాగ్రత్త అయితే ఆడద్దాం. బ్రో అయితే ఏమోని అట్లయితే పెట్టారు. ఓకే, ఏమన్నా లేసాను అడ్డు కొట్టాం. ఓన్లీ అడ్డు పెట్టరా మరి, మనం ఇవ్వాల్సిన వేసేసి కదా. జాలి ఫ్రీకి వెళ్ళి అది కూడా క్యారెక్టర్ వల్ల. ఓకే,
ఓకేనా క్యారియర్ రోల్ ఫస్ట్ టైం క్యారెక్టర్ వల్ల కిల్ అయిపోయింది అసలు నాకైతే పడైపోయింది. ఓకే నేనైతే బ్యాక్ అయితే వచ్చేసినాను. ఒక మనమే క్రియేట్ చేయొచ్చు సోలో వర్సెస్ డ్యూ వర్సెస్ డ్యూ. ఇంకొక మన గ్లో అయితే వచ్చాడు అనమాట. టౌడియం మన దేశం అయితే వచ్చాడు. బ్రోకి ఎట్టాను రిక్వెస్ట్. ఓకే బ్రోతో ఒకసారి మాట్లాడతాను ఒక్క సెకండ్. ఓకే బ్రో వచ్చేసి సోలోగా అయితే ఉన్నాడు. ఓకే మనం కూడా సోలోవే. ఓకే సోలో అసలు సోలో రూమ్ అయితే క్రియేట్ చేసాను. క్రేజీగా కొడతాం అసలు దాంట్లో. ఓకే లెట్స్ ప్లే ద గేమ్. ఓకే గైస్ ఓకే నేను వచ్చేసి ఇప్పుడు తీస్తున్న గేమ్ వచ్చేసి MP40 అయితే అసలు మీరే చూడండి. తను కానీ గట్టిగా ఆడినప్పుడు అయితే తీద్దాం అనమాట. ఓకే ఫార్మర్స్ అన్నా షాప్ దాన్ని ట్రై చేద్దాం. ఓకే బ్రో వచ్చేసి బ్యాక్ అయితే పోయాడు అనమాట. ఓకే మనం పోదాం. ఓకే మనకైతే వచ్చింది అనమాట.